అమ్మాయినా ఆ అమ్మాయి ఎందుకంటే అంత కూలిపోతే అప్పుడు అందరు వచ్చి మగ పిల్లగాళ్ళ మీద పడ్డప్పుడు ఆ ఇలువేందో తెలుసు. ఆ మాత్రం ఆయన విమర్శిస్తే ఇంకోసారి ఇలా జరగకుండా చెప్పిండు ఆయన. కావాలని ఆడ కూతుర్ని ఎవరు అంటారమ్మా అంటారా? ఆయన అందరు ఫోన్లు చేసి విమర్శించి ఆయన తప్పు ఈయన తప్పు అనడానికి ఎక్కడిది? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలంతా బానే ఉంది కదా, ఒక్కటే ఓటు కాడ సామాన్లు మరి ఒక ఊటుపుల అంటే నీ సామాన్లు భద్రం అని అన్నారు. మరి ఆమె ఆడది కాదా? మరి ఆమె అన్నప్పుడు వీళ్ళందరూ అడగొచ్చు. అనసూయ పోయి అడగొచ్చు, ఇంకొక అడగలేదు ఎందుకు? అవంటే ఆమె మామూలు ఆమె వీళ్ళేమో హై లెవెల్ ఉన్నారు. అంటే సినిమాలు వాళ్ళకి వస్తేనే చేస్తారు లేకపోతే చేయరంటారు. మరి అందరం చూస్తేనే కదా సినిమా, మనం అందరం చూస్తేనే సినిమా నడుతుంది, లేకపోతే సినిమా నడుతుందా? మరి ఎందుకు ఆమెని యూట్యూబ్ లో మాట్లాడలే? ఆమెది తప్పు అని అంటే ఈమెది తప్పు, ఆమెది కాదన్నారు కదా. మరి పాతకాలం మనుషులాగా ఉండకూడదు ఇప్పుడు చూసి. పాతకాలంలో మరి రేపులు జరగలేదు కదా, పాతకాలం జరిగినాయా? బుడ్డ పిల్లల మీద, పెద్ద పిల్లల మీద, ముసలాళ్ళ మీద జరిగినాయా? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? మన గట్టు పట్టుతోనే జరుగుతున్నాయి. అనుసూయ అనగానే సరిపోయింది. లోకం మీద ఎంతమంది తిట్టుకోవట్లేదు? అరే ఇలా వస్తుంది, ఒక యాంకర్ ఇలా వస్తుంది అని అనుకోవట్లేదా? పద్ధతి రావట్లేదు అనుకోవట్లేదా? కాకపోతే ఈయన ముఖం ముందు అన్నాడు, ఆయన ఒక తేజీ మీద అన్నారు. మరి సాటుగానే వాళ్ళు వింటున్నావా? వినవు కదా. మరి ఆయనంతా విమర్శించి అనసూయ గాని ఎవరు కానీ అట్లా అనకూడదు. ఆయన ఏమి జీన్స్ వేసుకోవద్దు లేకపోతే ఇంకేం బట్టలు వేసుకోవద్దు కదా. ఇటు సగం ఇంకా పైన వాళ్ళు వస్తే ఒక పక్కే మూసుకొని వస్తాను. ఇక తల్లికి పాలిచ్చినట్టే కదా అక్కడ. ఏమ్మా నాకు 60 ఏళ్ళు ఏమో, నేను చిన్నపిల్లని కాదు, అన్ని చూస్తూనే ఉంటా. నేను ఈ పార్క్ కూడా ఇదే ఫస్ట్, నేను ఇది మాట్లాడడానికే వచ్చిన. నేను రాను ఎన్నాడు ఈ పక్కనే నవీన్ ఏదో పక్కనే నేను. అయితే అమ్మా ఈ విషయం మీద చాలా రోజులు సంవత్సరాల నుంచి నడుస్తుంది. బట్టలు మేము మా ఇష్టం మేము వేసుకుంటాం, మీ బుద్ధి సరిగ్గా పెట్టుకోండి మగాళ్ళని అంటున్నారు. వాళ్ళు అంటే ఎంతవరకు కరెక్ట్? మరి ఈ దేశంలో ఎందుకుంటుండ్రు, ఈ లోకంలో ఎందుకుంటుండ్రు? ఈ సమాజంలో ఉండొద్దు. మీరు పోయి ఎక్కడ ఉండాలి? అమెరికాలో వేరే దేశాలు ఉండండి, భారతదేశాలు ఉంటారు కదా. మరి మీరు చేయబట్టి ఒక ఆడది తప్పు చేస్తే అందరిది తప్పే అంటారు కదా. మరి ఒక మొగైన తిట్టగానే ఒక భార్యను చంపిండు, ఆయన తిట్టలేదా? అవి ఒక్కొక్కలా జరుగుతానే మనం చూస్తూనే ఉంటాం, తలరాతని వదిలేస్తాం. ఈ అనసూయ ఆట రియాక్ట్ కావద్దు, శివాజీ గారిని అనొద్దండి. ఆ శ్రీలీల మీద ఎవరు కోపం అండి? ఒక్క మాటలో అమ్మాయిలు డ్రెస్ విషయంలో ఇష్టం నచ్చినట్టు వేసుకోవాలా? నచ్చినట్టు వేసుకోండి, మీరు జిమ్ చేసుకోండి, ఫుల్గా వేసుకోండి. ఒక పక్క ఈ తల్లి పాలు చీకినట్టు ఒక్క పక్క వేసుకొని వస్తారా? ఇక్కడ దాకా వేసుకొని వస్తారండి. సొసైటీలో ఇబ్బంది పడే మరి ఇక బట్టలు ఎందుకు ఇంకా అలానే వచ్చేది? ఎందుకంటే ఎప్పుడు మేము చూస్తాం కానీ మనకెందుకులే సినిమా వాళ్ళ బట్టలని. మరీ ఘోరం కదండి. ఒకలా ఇంతమంది వేసేటోళ్ళు రక్కు అలవాటు అయిన వాళ్ళు చూసినప్పుడు అరే అని రేపులు జరుగుతున్నాయి కదండి. ఆ పిల్లల్ని ఒకటి ఆపండి, చిన్న పిల్లల్ని గాలని. అనసూయ రేపులు జరుగుతున్నాయి కదా పిల్లల్ని, అక్కడ పోయి సమాధానం చెప్పవనామని, ఇక్కడ కాదు మాట్లాడదానికి. కావా పిల్లలు ఒక 60 ఏళ్ళ ముసలిదాన్ని మన తెలంగాణలో ఖరాబ్ చేయలేదా? అక్కడ పోయి మాట్లాడవాను, యాంకరే కదా, అది పట్టుకొని పొమ్మను. అటువంటి తెలియదు కానీ ఆ పిల్లని అనగానే నువ్వు ఒక్కదానివే పడుచుకుంటూ వస్తాను. మరి ఎంతమంది లేరు? రాజకీయ నాయకులు లేరా? ఎవరు లేరా? మీకోసం వీళ్ళు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ మనుషులు వచ్చి మీకు కాపలా ఉండాలి. ఎందుకు ఉండాలి అసలు? మీకు జీతాలు ఇచ్చేది, వాళ్ళకి పైకాలు ఇచ్చేది ఎవరు? మీరా? మంగళసూత్రాలు అవి కూడా వేసుకోపోయినా పర్లేదని చెప్పింది చిన్మయ్య గారు. అందుకే అప్పటోళ్ళు 100 సంవత్సరాలు బతికింది, ఇప్పటోళ్ళు 50 కూడా బతుకుతారు. బతుకుతుందా? అప్పటోళ్ళు 100 కాదు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉండరు, ఇప్పటికున్నారు. మంగళసూత్రాలు ఇలా అంటారు. మరి ఇప్పుడు పిజ్జలో పెడుతుండ్రు అవి తీసుకపోయి. అందుకే 60 ఏళ్ళు 50 ఏళ్ళు టపి అంతే. మరి ఆ దేవుడికి పరమశివుడు ఇచ్చినోడు వాడే తీసుకుపోయేది, అక్కడికే మనం పోయేది. కొంతమంది అంటున్నారమ్మా, ఇప్పుడు హీరోయిన్లు వేసుకున్నప్పుడు మేము వేసుకోకూడదా, మాకు వేసుకోవాలనిపిస్తుంది బట్టలు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అదా ఇంకా ఇక్కడ ఉండొద్దండి. అట్లయితే మీరు సమాజంలో ఉండద్దు. ఇక కట్టుబొట్టు ఎందుకు? మీ పిల్లలు కూడా రేపు అనసూయ పిల్లలే, వేరే పిల్లలే, వయసు వాళ్ళు మీ అంత వాళ్ళు అవుతారు. అలా పిల్లల ముందు అట్టనే తిరుగుతావా చెప్పు? అనసూయ ఒక్కతే అంత రియాదు శివాజీ మీద అరే చూస్తా ఉంటే అయ్యే వస్తున్నాయి. ఏమన్నాడు? ఒక్కటే చిన్న మాట అని అందరు అన్నారు, దానికి సారీ చెప్పిండు. లేకపోతే మీ సినిమాలకు అడిగి తీసుకోపోయి పంచాయతీ పెట్టాను. యూట్యూబ్లో ఆ సినిమాలలో అల్ల పెట్టుడు ఎక్కడిదండి?